తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పరిసరాల్లో ఈవో శ్యామలరావు తనిఖీలు నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ టీటీడీ విజన్ లో భాగంగా తిరుచానూరు ఆలయం పరిసరాలలో భక్తులలో మరింత భక్తిభావం, ఆహ్లాదాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, టౌన్ ప్లానింగ్ ప్రత్యేక అధికారి రాముడు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ముఖ్యమైన దేవాలయాల్లో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం ఒకటి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తే మీకు చాలా రద్దీ కనిపిస్తుంది. రోజుకి సుమారుగా 25,000 మంది భక్తులు వస్తున్నారు. అంతా కంజెస్టెడ్గా ఉంటుంది. ఇక్కడే టికెట్స్ ఇవ్వడం, ఇక్కడే లడ్డు కౌంటర్లు పెట్టడం, అలాగే అక్కడ తోలప్ప గార్డెన్ కానీ లేకపోతే ఫ్రైడే గార్డెన్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా ఉపయోగించుకోకపోవడం, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఈ దేవాలయంలో ఇక్కడ రద్దీ తగ్గించడం, అంటే కంజెషన్ అనేది ఏదైతే ఉందో ఆ ఇరుకిరుగ్గా ఉండడం ఏదైనా తగ్గించి ఒక శాంక్టిటీ పెంచడానికి ఇక్కడ ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక కన్సల్టెంట్ని తీసుకుని, ఒక టౌన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్ని కూడా తీసుకుని ఆ ప్లాన్ చేస్తున్నాము. ఆ ప్లాన్లో భాగంగా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు తోల్పప్ప గార్డెన్లో పిల్గ్రిమ్ ఎమ్యూనిటీ సెంటర్ని ఒకటి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు పిల్గ్రిమ్ ఎమ్యూనిటీ సెంటర్ అనేది ఈ వెనక వైపు ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. దాన్ని అక్కడ కాకుండా ఇక్కడ షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. ఏ విధంగా ఓవరాల్గా ఒక ప్లాన్ చేసి దీన్ని ఒక మంచి కంజెషన్ లేకుండా మొత్తం అంతా కూడా ఫ్రీగా ఒక శాంక్టిటీ కనిపించేలాగా ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి మేము ప్లాన్ చేస్తాం.